ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము. ఈ 4 జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 4 గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కిందకు వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదుము. మొదటి జీవి సింహము. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29-30 వచనములు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30లో సింహము జంతువులన్నిటిలో బలము కలదని చూచుచున్నాము. వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్ళగలదు. అది వేదనకు ఒత్తిడికి లొంగదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్నను తిన్నగా నడిచెదరు. లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు. రెండవ జీవి దూడ. దూడను దున్నుటికై ఉపయోగించుదురు. బలహీనమైన కోడెదూడను బలమైన దానితో కాడి కట్టుదురు. బలమైన దూడ బరువును అధికముగా మోయును. అదే విధముగా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయన మన భారమంతయు భరించును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. మూడవ జీవి మనిషి. యేసుక్రీస్తు ప్రభు మన వలె మనుషుడాయను. మన వలె శోధించబడెను. మన బలహీనతలందు మనతో సహానుభావం కలిగినవాడు. సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినవాడు. కనుక ధైర్యముతో మన సమస్త బలహీనతలందు ఆయన కృపాసనము ఎద్దుకు పోవచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనములు. 4వ జీవి పక్షిరాజు. పక్షిరాజు ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకొనును. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనము. పక్షిరాజు పిల్లల గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకునును. పక్షి పిల్లలు పడిపోనప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకొనును. ఇదే దేవుని మార్గము. ఆయన మన ఏర్పాటును విరగొట్టి ఆయన మీద ఆధారపడటకు మనకు నేర్పించును. ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకునేదము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.